హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 1 మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. ఇందులో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూపాయలు 75,000 crores ఆమోదించింది. అంటే 300 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తారన్నట్టు అనురాగ్ సింగ్ ఠాకూర్ అనౌన్స్ చేశారు. ఏమని? ఈ పథకం కింద 1 కోటి ఇళ్లకు అంటే 1 crore ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తారన్నట్టు. ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం ప్రకటించింది. మరియు 2023 to 24 నుంచి 2027 to 28 వరకు అంటే టోటల్ 5 years కొరకు ఎంత మొత్తంలో బడ్జెట్ కేటాయించింది అంటే 150 crores. ఇది మొత్తం వన్ టైం సపోర్ట్ బడ్జెట్ అని కేంద్రం నిర్ణయించింది. ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ప్రధానమంత్రి మోదీ స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 2023 April 9న బందీపూర్ టైగర్ రిజర్వ్లో మోదీ దీన్ని స్టార్ట్ చేశారు. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం అంతరించిపోతున్న ఏవైతే బిగ్ క్యాట్స్ ఉంటాయో లైక్ టైగర్స్, లియోపార్డ్స్, లయన్స్, స్నో క్యాట్, చీతా, జగుర, ప్యూమా, వీటి అంటే 7 types ఆఫ్ క్యాట్స్ అన్నట్టు. వీటి సంరక్షణ కోసం గవర్నమెంట్ 150 crores నిధులను కేటాయించింది. మన థర్డ్ టాపిక్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి అంటే ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఎక్కడి నుంచి అంటే కొచ్చిన్ షిప్ యార్డ్. అక్కడ నిర్మించబడిన హరిత నౌక, ఆ నౌక పేరేంటి? గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే నౌక పేరేంటి అంటే హరిత నౌక. దీన్ని మోదీ వర్చువల్గా స్టార్ట్ చేశారు తుత్తుకుడి నుంచి. ఇండియాలోనే ఫస్ట్ స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ ఇన్లాండ్ వాటర్వే నౌక. నెక్స్ట్ మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో చిరుతపులి జనాభా ఎంత ఉంది అంటే 13,874గా అంచనా వేశారన్నట్టు. భారతదేశంలో చిరుతపులులు ఎన్ని ఉన్నాయి? మొత్తం 13,874. దీన్ని ఇది ఒక నివేదిక. ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే NTCA అంటే ఎవరు? నేషనల్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్కామ్ ఆఫ్ ఇండియా వారు దీన్ని విడుదల చేశారు. ఇది ఎన్నవ నివేదిక అంటే 5వ నివేదిక. 2018లో 12,852 ఉండే. దీన్ని ఎక్కువగా ఇది ఎక్కడున్నాయి అంటే భారతదేశంలో చిరుతపులి స్థితి ఆధారంగా శివాలిక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో మాత్రం వీటి సంఖ్య తగ్గిపోయిందట. అత్యధిక చిరుతలున్న రాష్ట్రాలు ఏవి అంటే ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి అత్యధికంగా. ఎన్ని ఉన్నాయంటే 3,907. నెక్స్ట్ మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయంటే 1,985. నెక్స్ట్ కర్ణాటకలో ఎన్ని ఉన్నాయంటే 1,879. నెక్స్ట్ తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే 1,070 ఉన్నాయి. అత్యధిక చిరుతలున్న టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ పల్నా మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ సాత్పురా, ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇంకొకటి మనం జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే భారతదేశంలో ఎన్ని ఉన్నాయి చిరుతలు అంటే 13,874 ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ 5వ టాపిక్ భారతీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్కు బ్రిటన్ రాజు అయిన 3వ చార్లెస్ ఒక అవార్డుని ప్రదానం చేశారు. ఏ అవార్డు అంటే గౌరవ నైట్హుడ్ అవార్డు. ఈ అవార్డుని ప్రదానం చేశారు. ఎవరు ప్రదానం చేశారు అంటే బ్రిటన్ రాజు చార్లెస్ 3 అంటే 3వ చార్లెస్. సో ఎందుకు ఈ అవార్డు ఆయనకి ఇచ్చారు అంటే UK మరియు ఇండియా వ్యాపార సంబంధాలకు ఆయన చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డు ఆయనకు ఇచ్చారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ గౌరవ నైట్హుడ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఈ సునీల్ భారతి మిట్టల్ గారు. నెక్స్ట్ మన 6వ టాపిక్ 2024 మార్చ్ 1 నుంచి 4 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లో
తావి పండుగ జరగనుంది. ఈ తావి పండుగ అంటే అక్కడున్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు వచ్చి నృత్యాలు కానీ లేదా లేకుంటే ఏమైనా పర్ఫార్మెన్స్ చేయడం అన్నట్టు. ఇది ఎందుకు అంటే వాళ్ళ ఆర్థిక స్థితిని బాగుపరచడం కోసం. నెక్స్ట్ మన 7th టాపిక్, దల్జీత్ సింగ్ చౌదరి 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయనకు ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డు, జాతీయ భద్రతా గార్డు కోసం డీజీగా డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. ఈరోజు మన లాస్ట్ టాపిక్ వచ్చేసి మార్చి 1ని జీరో డిస్క్రిమినేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. జీరో డిస్క్రిమినేషన్ డే అంటే ఏంటి? ప్రతి వ్యక్తికి వివక్ష మరియు పక్షపాతం లేని జీవితాన్ని గడపడానికి, తమ హక్కుల కోసం వాదించడానికి అంకితమైన దినోత్సవం అన్నట్టు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటి? ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని రక్షించడానికి, ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడానికి. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇవి నేను రాసుకున్న నా నోట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.